अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ అపార కరుణామయుడు, కరుణ ప్రదాత. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. ప్రళయ దినం రోజు, అంతిమ దినం రోజు, తీర్పు దినం రోజు దేవుడు 7 రకాల వారిని తన యొక్క నీడలో రక్షిస్తాడు అని, ఆ 7 రకాల వారే కాకుండా ఇంకా 70 గుణాలు కలిగినటువంటి వారిని కూడా, 70కి పైగా గుణాలు కలిగినటువంటి వారిని కూడా నరకాగ్ని నుంచి రక్షించి ఆయన యొక్క నీడలో రక్షిస్తాడు అని ఈ యొక్క సంఘటన గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. కానీ ఈరోజు మనం 7 రకాల గుణాలు కలిగినటువంటి వారిని దేవుడు రక్షిస్తాడన్నటువంటి హదీస్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ప్రళయ దినం రోజు దేవుడి యొక్క నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని ప్రళయ దినాన దేవుడు 7గురిని తన యొక్క కారుణ్య నీడలో ఉంచుతాడు. ఆ 7గురు ఎవరంటే, న్యాయంగా పరిపాలించిన పరిపాలకుడు, న్యాయంగా పరిపాలించిన పరిపాలకుడు. రెండవది, తన యొక్క యవ్వనాన్ని దైవ ఆరాధనలో గడిపిన యువకుడు. మూడవది, మనసు ధ్యాస అంతా మస్జిద్దులోనే ఉండే వ్యక్తి. నాలుగవది, కేవలం దైవ ప్రసన్నత కోసమే పరస్పరం ఒకరికి ఒకరు సహాయ సహకారాలు, ప్రేమ, గౌరవ మర్యాదలు ఇచ్చుకునేవారు. దైవ ప్రసన్నత కోసమే, మరి వాళ్ళు కలిసినా ఇడిపోయినా కూడా దైవ ప్రసన్నత కోసమే అది జరుగుతుంది. ఇక 5వ విషయం, సౌందర్యం, సుకుమార్యం, అందచందాలు అన్నీ ఉండి, ఒక స్త్రీకి ఇవన్నీ ఉండి ఒక పురుషుడిని తన యొక్క కోరిక తీర్చమని ఎవరైనా పిలిస్తే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి అటువంటి చెడు పనికి వెళ్ళకుండా ఏ ఒక్క వ్యక్తి అయితే ఆగిపోతాడో అటువంటి వ్యక్తులు కూడా, అంటే కామ క్రోధాలకు, వ్యభిచారాలకు వెళ్ళకుండా తనని తాను కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. పెళ్లి తర్వాత అయితే అది ఓకే, కానీ పెళ్లికి ముందు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు పరాయ స్త్రీ పురుషుల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక 6వ విషయం, కుడి చేత్తో